బ్రెడ్ బజ్జీ మట్టికి మంచి వేడిగా పొగలు పొగలు వస్తుందండి. ఎగ్ బటర్ అయితే రెడీ అయిపోయిందండి. పునుకులు మట్టికి టేస్ట్ అద్దరిపోద్దండి. విక్టరీ రెస్టారెంట్ ఉంటదండి. ఇక్కడ కొండ బిర్యానీ అంటే బాగా ఫేమస్. చూస్తే ఇక్కడ కేవీఎస్ మొబైల్స్ ఉంటదండి. సోడాల్లో ఇక్కడ దొరికే ఫ్లేవర్లు ఇంకెక్కడ బయట ఎక్కడ దొరకవండి. అందరికి హాయ్ చెప్తున్నాడు. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇప్పుడు టైం అయితే సరిగ్గా 6:30 అవుతుందండి. పొద్దున్న 6:30 కాదు, సాయంత్రం 6:30. ఇప్పుడు చూడండి, ఇంకా చీకటి పట్టలేదు. పగలంతా కూడా ఎండ సాగు కొడేస్తుంది, మామూలుగా లేదు. ఈ సంజే వేళల్లో మనం ఏమే స్నాక్స్ అనేది రావులపాలెంలో మనం సాయంత్రం పూట తినొచ్చు అనేది మనం ఈ వీడియో చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. మనతో పాటు ఫుడ్ ఐటమ్స్ తినడానికి సాయంగా అయితే వెనకాల మన బ్రదర్ వస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు చూడండి. పొద్దున్నే టిఫిన్లు తినపోయినా కానీ సాయంత్రం అయ్యేటప్పటికి స్నాక్స్ ఐటమ్స్ దగ్గరికి బలే వచ్చేస్తారండి. సాయంత్రం అయ్యేటప్పటికి రావులపాలెంలో ఏ బండి కూడా ఖాళీగా ఉండదండి బాబు. ఇక్కడ బాగా ఫేమస్ అయిన ఫుడ్ అయితే ఒకటి మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ అట్టిక బజ్జీలు, టమాటా బజ్జీలతో పాటు ఫేమస్ అయిన ఫుడ్ ఒకటి ఉందండి. ఇక్కడ బ్రెడ్ బజ్జీ అంటే బాగా ఫేమస్ అండి. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఎగబడి మరి తినేస్తారంటారు బాబు. బ్రెడ్ బజ్జీలు బ్రెడ్ తో భలే వేస్తారండి. కవర్ లోంచి బ్రెడ్ ని అలా చింపి బ్రెడ్ ని కాస్త అలా కోసి శనగపిండిలో ముంచి నూనెలో అలా చెప్తారండి. టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది, మామూలుగా ఉండదు. ఇక్కడ బ్రెడ్ బజ్జీ తినాలంటే పెట్టి పుట్టాలండి బాబు, అసలు మామూలుగా ఉండదు. బ్రెడ్ బజ్జీ వచ్చేసి 20 రూపాయలైనా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. నూనెలో తానం చేసి బాగా కాలి బయటకు వస్తాయండి బ్రెడ్ బజ్జీలు. 4 పక్కల బాగా కట్ చేసి మజ్జిగలో వేసిన ఉల్లిపాయ ముక్కలు తీసుకొచ్చి అలా పైన ఇంకా నేను చెప్పనండి, మీరే చూద్దరు. కానీ ఇక్కడ చూడండి ఎంత మంది బ్రెడ్ బజ్జీ గురించి వెయిట్ చేస్తున్నారో చూడండి. ఇది రావులపాలెం దగ్గరలో ఉన్న రావులపాలెంలో బలరామరెడ్డి హాస్పిటల్ ఎదురుకుండా అయితే ఈ బండి ఉంటుంది. సాయంత్రం 4 అయ్యేటప్పటికి బండి ఉంటదండి. 4 తర్వాత బండి ఖాళీ ఉండదండి. ఎవరో ఒకరు వచ్చి అలా తింటూనే ఉంటారండి. బ్రెడ్ బజ్జీలన్నీ మంచి దోరగా బలి ఎగుతున్నాయండి నూనెలో. అయ్యి బాబాయ్ బలే ఉందండి. ఏపేసిన బ్రెడ్ బజ్జీలన్నీ ఓ పళ్ళుల్లో తీసుకున్నారండి. తీసుకున్న పళ్ళుల్లో ఒక్కో బజ్జీ తీసుకుని కట్ చేస్తాం మొదలు పెట్టారండి. ఒక్కో బజ్జీని అలా కట్ చేస్తున్నారండి. కట్ చేసిన తర్వాత వెంటనే కసక్కమని దిగిపోతుంది. ఈ కట్ చేసిన బజ్జీల్లో ఉల్లిపాయ పెరుగు కలిసిన కాంబినేషన్ లో అవి పైన అలా జల్లుతాయి. ఇక్కడ ఉన్న బ్రెడ్ బజ్జీ టేస్ట్ మాత్రం ఎక్కడ రాదండి బాబు. చూడండి, ఉల్లిపాయ ముక్కలో పెరుగు కలిపింది ఎలా. దీనికి కొంచెం టేస్ట్ రావడం గురించి ఏరుశనగ గుళ్ళు వేస్తారండి. దాంతో పాటు సాస్ వేస్తారండి. ఈ సాస్ అంటే మామూలు సాస్ కాదండి, టమాటా సాస్. మొత్తానికి బ్రెడ్ బజ్జీ మన చేతిలోకి వచ్చేసిందండి. సూత్తాక మటుకి నోరు ఊరిపోతుంది. అయ్యి బాబాయ్ మామూలుగా లేదండి. సెంటర్ సూత్తా అలా బ్రెడ్ బజ్జీ తీసుకుని అలా ముక్క నోట్లో పెట్టుకుంటా అయ్యి బాబాయ్ టేస్ట్ బ్రెడ్ బజ్జీ మటుకి మంచి వేడిగా పొగలు వేస్తుందండి. అలా తినేటప్పటికి అయ్యి బాబోయ్ టేస్ట్ బాగుంది. బ్రెడ్ బజ్జీ టేస్ట్, దాంతో పాటు పెరుగుల్లిపాయలు వేసారు చూసారా, పెరుగుల్లిపాయల టేస్ట్, దాంతో పాటు వేరుశనగ గుళ్ళు టేస్ట్, సాస్ టేస్ట్ అంతా మిక్స్ అయ్యి ఓ రేంజ్ లో ఉందండి. మీరు ఎప్పుడన్నా బ్రెడ్ బజ్జీ తినాలి అనుకుంటే రావులపాడు రోడ్ లో ఉన్న ఈ జంక్షన్ దగ్గర ఉన్న బండి దగ్గరికి వచ్చేయండి. మరి అలా ముందుకెళ్తుంటే సెగడ పడిపోతుంది. ఆకాశం చూస్తాక మంచి ఎర్రగా ఉందండి. ఇంకేం తింటే బాగుంటదిరా అని అలా ముందుకెళ్తాం. మోటార్ సైకిల్ అన్ని గిర్రం తిరిగేస్తున్నాయండి. ఇక్కడ బ్రెడ్ బజ్జీతో పాటు మనం అద్భుతంగా తినాల్సిన ఐటమ్ ఒకటి ఉందండి. అదేంటో ఇక్కడ బండి చుట్టూరు ఈగల్లా తెగ ముగేశారంట్రా అని అలా. ఇక్కడ వచ్చేసి ఎగ్ బజ్జీ బటనీ ఉంటదండి. అయ్యి బాబాయ్ బయలు ఉంటదండి. టేస్ట్ మాత్రం అద్దరిపో. రావులపాలెం అక్షర థియేటర్ ఎదురుకుండా ఈ బండి ఉంటదండి. బండి చుట్టూ జనాలు. ఇక్కడ ఎగ్ బజ్జీ బటనీ తిన్నారంటే అసలు బండి వదిలిపెట్టరండి, మామూలుగా ఉండదు. పొగలు బుడగలు చూడండి ఎలా చేస్తున్నాయో, మామూలుగా ఉండదు. రావులపాలెంలో తినాల్సిన బెస్ట్ ఐటమ్ లో ఇది ఒక ఐటమ్. ఎగ్ బజ్జీ బటనీ వచ్చేసి చాలా మంచిదండి. ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఇది, మంచి ఆరోగ్యం. దీంతో అరటికాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు కూడా బాగా ఫేమస్ అండి. దానికన్నా ఎక్కువ డామినేట్ చేసేది ఏంటంటే ఈ బటనీ అనేది. ఒక ఎగ్ బజ్జీ తీసుకుని అందులో కొంచెం బటనీ వేసి కొంచెం ఉప్పు కారం నిమ్మరసం వేసి పైన కొంచెం అన్ని చేస్తారండి. అయ్యి బాబాయ్ బలం ఉంటది. రావులపాలెంలో ఇక్కడ బటనీ తిన్నారంటే అసలు రావులపాలెం మర్చిపోరండి, అంత ఫేమస్. బాగుంటదండి. కానీ అన్ని చిప్స్, కొంత కొత్తిమీర, పైన ఏమో వేరుశనగ గుళ్ళు అలా వేసి నిమ్మరసం వేసి ఇస్తారండి. రావులపాలెంలో మీరు ఎప్పుడన్నా ఇక్కడ బటనీ తింటే కింద కామెంట్ చేయండి ఎలా ఉందో. మన ఎగ్ బటనీ అయితే రెడీ అయిపోయిందండి. వేడిగా పొగలు అసలు మామూలుగా లేదు. అలా చేతికిస్తున్నారండి. తీసుకుంటున్నాను చూడండి. ముక్కల కింద కట్ చేసిన ఎగ్ బజ్జీని చూస్తుంటే నోర్లు ఊరిపోతున్నాయండి. దాంతో పాటు చిప్స్, బటనీ అయ్యి బాబాయ్ బలం. ఒక్క స్పూన్ అలా తీసుకుని వేడిగా అలా 2 సార్లు ఊదుకుని నోట్లో పెట్టుకుని తింటే అయ్యి బాబోయ్ భలే ఉంది. మరి రావులపాలెం వచ్చినప్పుడు ఇది కూడా ఒకసారి ట్రై చేసేయండి. మరి నెక్స్ట్ ఏ ఐటమ్ తిందామో చూద్దాం రండి. అలా అనగానే మూకిట్లో సలపునుకులు కలకల ఆడిపోయి, మూకిట్లో ఉన్న సలపునుకులు చూస్తుంటే నోర్లు ఊరిపోతున్నాయండి. మామూలుగా తాతయ్య గారు సలపునుకులు కడుతున్నారండి. మంచి సురుగ్గా భలే కట్టారు. 9 పునుకులు బాగా ఏగనిస్తున్నాడండి. భలే ఏగనిచ్చేస్తున్నాడండి. పునుకులు మట్టికి టేస్ట్ అద్దరిపోద్దండి. ఇక్కడ టేస్ట్ ఇక్కడ సలపునుకుల్లో వేసే చట్నీ బాగుంటదండి. భలే
ఉంటది. దాంతో పాటు నన్ను ఉల్లిపాయలు వేసిస్తారండి. తాతయ్య గారు ఓ ప్లేట్ సలపునికి ఇవ్వండి అంటే లెక్కటి అలా ఇచ్చేసారండి. దాంతో పాటు చట్నీ, దాంతో పాటు కొంత కారప్పొడం, అందులో ఉల్లిపాయలు వేసి ప్లేట్ అలా ఇచ్చేసి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఎగబడి మరి తినేస్తారండి బాబు సలపునుకులు. అక్కడ తింటే పొయ్యి వేడంతా మీదకి వచ్చేస్తుందని చెప్పి ఓ పక్కటికి వచ్చేసి తిందామని చెప్పి అలా వచ్చేసి సల్లపునుకులు బాగా కనపడేలా వీడియో తీరా తమ్ముడు అంటే అటు ఇటు ఊపేయడండి కెమెరా. ఇది పేరుకు మాత్రమే సల్ల పునుకులు అండి, కాకపోతే వేడి పునుకులు అంటే బాగుండేమో, వేడిగా ఉన్నాయి కాబట్టి. సల్ల పునుకులు అయితే మాత్రం చాలా ఇంకా లేట్ చేస్తే సల్ల పునుకులు నిజంగానే సల్లారిపోయి సల్ల పునుకులు అయిపోతాయి అని చెప్పి ఇంకా లేట్ చేయకూడదని చెప్పి అలా ముట్టుకునేటప్పటికి అయిపోయి కాలిపోతుందండి. జాగ్రత్తగా కాసేపు ఓపిక పెట్టి అలా ఉప్పు అని ఊదుకుని అలా చట్నీ నంచుకుని తిందామని చెప్పి చాలా సేపటి తర్వాత అలా ఊదుకుని అలా తినేటప్పటికి అయ్యి బాబోయ్ టేస్ట్ భలే ఉంది. పేరుకి సల్లపునుకైనా వేడిగా తింటే అయ్యి బాబోయ్ భలే ఉందండి. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. నా చిన్నప్పటి నుంచి ఇక్కడికే వచ్చి తింటాం. మీరు ఎప్పుడైనా రావులపాలెం వస్తే ఈ పక్కన సల్లపునుకులు అయితే మాత్రం చాలా బాగుంటది, అస్సలు మర్చిపోకుండా తినండి. చాలా తమ్ముడు సలపునుకులు భలే తింటున్నాడండి, బాగా నచ్చినాయి అంట, సూపర్ ఉన్నాయి అన్న. ఈ సలపునుకులు తింటుండగానే రావులపాలెంలో కరెంట్ పోయిందండి. కరెంట్ పోతే రావులపాలెం ఎలా ఉందో, ఆకాశంలో ఉన్న వెన్నెల లైటింగ్ లో రావులపాలెం అద్దరిపోతుందండి. అప్పుడే కరెంట్ వస్తే బాగుండరా అనుకునేటప్పటికి తప్పేయాలి కరెంట్ లైట్లు అలా వెలిగినాయి. ఏదన్నా మనం గట్టిగా అనుకుంటే జరిగిద్దంట. ఇది ఒక పక్కన వేసిన బండిని మళ్ళీ తీసుకుని బండి వేసుకుని రైమని అలా ముందుకొచ్చేస్తుంటే సెంటర్ అంతా ట్రాఫిక్ అండి బాబు, మామూలుగా లేదు. జనాలందరూ ఈ సెంటర్ లోనే విక్టరీ రెస్టారెంట్ ఉంటదండి. ఇక్కడ కొండ బిర్యానీ అంటే బాగా ఫేమస్. ఈసారి వచ్చినప్పుడు మనం ట్రై చేద్దాం. ఇంకొంచెం ముందుకెళ్తా ఉంటే కుడి పక్కకి బుర్ర తిప్ప అలా చూస్తే ఇక్కడ కేవీఎస్ మొబైల్స్ ఉంటదండి. సతీష్ అన్నయ్య హాయ్, రావులపాలెంలోనే టాప్ మొబైల్ షాప్ అండి, సూపర్ ఉంటుంది. ఇక్కడ కేఎఫ్సి చికెన్ ఉంటదండి, అద్దరిపోతుంది. ఏదన్నా చల్లగా తాగుదామని చెప్పి అలా ముందుకు వచ్చేటప్పటికి ఇక్కడ గోలీ సోడా షాప్ కనిపించిందండి. ఇక్కడ గోలీ సోడాలు భలే. ఇలా మన సబ్స్క్రైబర్స్ అండి హాయ్ చెప్తున్నారు చూడండి. సోడాల్లో ఇక్కడ దొరికే ఫ్లేవర్లు ఇంకెక్కడ బయట ఎక్కడ దొరకవండి, మరి మామూలుగా ఉండదు. కూలింగ్ క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారండి. అంగోండి చూడండి ఎన్ని సోడాలు ఉన్నాయో చల్లగా. ఈ వేసాకాలంలో సోడాలు అంటే కడుపులోకి మంచి సమ్మగా బలి వెళ్ళిపోతాయండి. తమ్ముడు ఓ సోడా కొట్టరా అంటే ఓ నిమిషం ఆలోచించి పైనాపిల్ లో సోడా అన్నయ్య బాగుంటదన్నయ్య అని చెప్పి అలా ఇచ్చాడండి. సోడా అలా చూపించి అలా తాగుదామంటప్పటికి అలా తాగేటప్పటికి కడుపులో చల్లగా భలే ఉంది. గోదావరిలో సోడాలు అనేటప్పటికి భలే తాగుతారండి, అలాగే భలే అమ్ముతారండి. కూలింగ్ మాత్రం అద్దరిపోయిందండి. తమ్ముడు మ్యాంగో ఇద్దాం అనుకున్నాడు, పైనాపిల్ ఇచ్చేసాడు. పర్లేదురా తమ్ముడు, పైనాపిల్ కూడా చాలా బాగుందిరా అని చెప్పేటప్పటికి భలే ఆనందం. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఎగబడి మరి తాగేస్తుంటారండి బాబు. ఇక్కడ ఒక్కసారి సోడా తాగారంటే అసలు ఇంకా లైఫ్ లో వదిలిపెట్టరండి. డ్రింక్లన్నీ పక్కన పెట్టేసి సోడాలే తాగుతానంటారు, అంత బాగుంటదండి సోడా. రావులపాలెం రవికిరణ్ హాస్పిటల్ రోడ్ లో సిమెంట్ రోడ్ లో మీకు రైట్ సైడ్ ఎప్పుడన్నా అలా వస్తే సోడాలు మాత్రం తాగండి, చాలా బాగుంటది. కుర్రోళ్ళ దగ్గర నుంచి ముసోళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా గోలీ సోడాలే అంటారండి, చాలా బాగుంటుంది. ఫోన్ నొక్కుంటూ మరి తాగేస్తారండి బాబు, మామూలుగా ఉండదు. సెంటర్ లో నేరేడు పళ్ళు బండి వేయడండి మన సబ్స్క్రైబర్ మా ఫ్రెండ్ కూడా అప్పుడే అలా పొట్లాలు కడుతున్నాడు, అందరికి హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్ ఇక్కడ ఉన్న పళ్ళ సీజన్ బట్టి అయితే ఫ్రూట్స్ అమ్ముతుంటాడండి. ఇక్కడైతే నేరేడు పళ్ళు అమ్ముతున్నారు, అవి బాబు ఫ్రెష్ గా భలే ఉన్నాయి. ఈ సీజన్ లో వచ్చే నేరేడు పళ్ళు తింటే బాగా ఆరోగ్యం అండి. మరి అదండి మ్యాటర్. మరి రావులపాలెంలో దొరికే బెస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటనేది మనం అయితే చూపించడం జరిగింది, ఓన్లీ స్ట్రీట్ ఫుడ్. ఇంకా రావులపాలెంలో దొరికే బెస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. మరి వచ్చి వీడియోలో ట్రై చేద్దాం. మరి ఉంటానండి, మళ్ళీ వచ్చి వీడియోకి వెళ్తామండి. ఉంటానండి.